పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సందర్శించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. జమ్మికుంట రైల్వే స్టేషన్ ను బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి సోమవారం స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి జమ్మికుంట రైల్వే స్టేషన్ అధికారులతో మాట్లాడి రైల్వే స్టేషన్ ఉన్న సమస్యలు అలాగే ప్రయాణికులకు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే అధికారులు చెప్పిన పలు విషయాలను, సమస్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకుని వెళ్తానని గంగాడి కృష్ణారెడ్డి చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్రయాణికులు మరియు సరుకు రవాణా రాకపోకలకు ఎంతో కీలకమైందన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జమ్మికుంట రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేయించాలనే లక్ష్యంతో ఉన్నారని తెలిపారు. ఆ దిశగా జమ్మికుంట రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లోని భాగంగా ఆధునీకరించడానికి తగిన కృషి చేస్తున్నారని తెలిపారు. జమ్మికుంట ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కొత్తపల్లి వరకు పొడిగించి లిఫ్ట్ సౌకర్యం, హై లెవెల్ ప్లాట్ఫామ్ నిర్మాణం, ముఖ్యమైన పలు రైళ్లు జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్డింగ్ అయ్యే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడా వెంకటరెడ్డి, జమ్మికుంట మండల అధ్యక్షులు సంపత్రావు, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, కమలాకర్, మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జేడి మల్లేష్, శీలం శ్రీనివాస్, రమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ స్థానిక నాయకులతో కలిసి జమ్మికుంట రైల్వే స్టేషన్ని సందర్శించడం జరిగింది. ఒక రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏ రకంగా కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఏ రకంగా ఈ యొక్క జమ్మికుంట రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు, కొన్ని మెరుగైన సౌకర్యాల కోసము కొన్ని విజ్ఞప్తులు కూడా రావడం జరిగింది. వీటిని వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి, అదేవిధంగా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి జమ్మికుంట రైల్వే స్టేషన్కి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇంకా కూడా సౌకర్యాలు కల్పించడం కోసం, ఇంకా దీన్ని రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రైల్వేలు కానీ, రోడ్లు కానీ, మౌలిక వసతులు అనేటివి ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చినాక గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాల హయాంలో జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హయాంలో జరిగినాయి. ఇవాళ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఇవాళ విమానాశ్రయాలుగా మారుతున్నాయి. ఇవాళ తెలంగాణలో కూడా అనేకమైనటువంటి 50కి పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. మొన్ననే కరీంనగర్ సంబంధించి కూడా 50 కోట్ల పైగా నిధులతోటి కరీంనగర్ రైల్వే స్టేషన్ని మోడల్ రైల్వే స్టేషన్గా నిర్మించడం జరిగింది. పనులు మొత్తం ప్రారంభోత్సవం కూడా గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హస్తాల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది. గెలిపించిన వారికి రుణం తీర్చుకోవడం కోసం బండి సంజయ్ కుమార్ గారు కూడా నిరంతరం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావడం గతంలో కూడా చూసినాం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా సిఆర్ఐఎఫ్ నిధులు అన్ని నియోజకవర్గాలకు ఒక అంతా వస్తే కేవలం కరీంనగర్ పార్లమెంట్కి 236 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. ఇవాళ రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కూడా ఇక్కడ ఉప్పల్ సంబంధించినటువంటి మన నియోజకవర్గానికి సంబంధించిన ఉప్పల్ నియోజకవర్గం కూడా గత అనేక సంవత్సరాలుగా అసలు గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ, వినోద్ కుమార్ గారి హయాంలో పూర్తిగా అంది. వీరు వచ్చిన తర్వాత దాన్ని వెంటనే ఇక్కడ కమలాపూర్ వైపు పోయేటువంటి ప్రయాణికులకు కానీ, ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. గంటల తరబడి వెయిట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే పూర్తి చేయించడం కోసం రకరకాల కారణాలతో జాప్యం జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికంటే ముందే అందించాలని చెప్పి గత నెలలోనే వారు అధికారులని, కాంట్రాక్టర్ని పిలిచి వారిని ఆదేశించడం జరిగింది. వెంటనే పూర్తి చేయాలని. అది కూడా రాబోయేటువంటి వారం రోజుల్లో ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందరూ కూడా మన ఒక శుభవార్త కూడా వినబోతున్నాం. మనం ఖచ్చితంగా అది సౌకర్యం నెరవేరుతుంది.